Sema, good morning. It's about 8 a.m. right now. ఇందాక వెళ్ళి ఫ్రెష్ అయిపోయినా. Actually, it's 8:25 right now. And today is Monday. We are back to work. ఈ రోజు 9 నుంచి 11 వరకు కంటిన్యూగా 2 కాల్స్ ఉన్నాయి. మధ్యలో అసలు బ్రేక్ లేదు. ఏమైనా తినేసి వర్క్ స్టార్ట్ చేసుకుందామని అనుకున్నా. ఆర్ కనీసం కాఫీ తాగి వర్క్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా. ఫాస్ట్ గా తినడానికి బనానాస్ లేవు, కాఫీ చేసుకోవడానికి మిల్క్ లేవు. బట్ 9 గంటలకు కాల్ ఉందని చెప్పినా కదా, ఆ కాల్ కంటే ముందు మనం చేయాల్సిన కొంచెం ప్రిపరేషన్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అదే మన ఫుడ్ అనుకొని లెట్స్ స్టార్ట్ విత్ ద వర్క్. I got scared. Sorry. అంటే నా జుట్టు వల్ల నేనే భయపడ్డరా? అంటే సడన్ గా జుట్టు ఇట్లా కళ్ళ ముందుకు వచ్చి ఉండే పక్కన నుంచి ఎవరు వచ్చిరేమో అనుకున్నా. 1 సెకండ్ హార్ట్ ప్యాంట్లోకి వచ్చేసింది. ఎనీవేస్ లెట్స్ కంటిన్యూ విత్ ద వర్క్. 2 hours later. It's about 11:50 p.m. right now. PM కాదు AM. Almost 12 అవుతుంది. And I just made some Frankies. Let's enjoy this. 3 hours later. It's about 3:30 right now. పని నుంచి పని చేస్తుండే ఇప్పుడే కొంచెం ఆపినా. And now we are going to airport to drop off Manish because Manish bhai has an interview in couple of days. In person interview కాబట్టి he is going to North Carolina. మనోడు ఫ్లైట్ అరౌండ్ 6 కుంది. 4:35 లోపల అక్కడ ఉంటే సరిపోతుంది. సో మనీష్ భాయ్, ఇట్స్ అబౌట్ 3:30. ఫ్లైట్ ఉంది 2 గంటలల్లా. పోదాము. బట్ బిఫోర్ గోయింగ్ ఇప్పటిదాకా నేను ఆల్రెడీ చెప్పినండి మన వాళ్ళకి అసలు ఏంది ఇంటర్వ్యూ ఏంది, ఏం నడుస్తుంది, వాట్స్ హ్యాపెనింగ్. ఒక కంపెనీతో ఇంటర్వ్యూ ఉంది ఎన్సీలా, పోవాలి. ఇన్ పర్సన్ రమ్మన్నాడు. ఫైనల్ రౌండ్ 2 రౌండ్స్ ఉంటాయి జనరల్ కానీ ఈ మధ్య 3 తీసుకుంటారట. 3rd రౌండ్ ఇన్ పర్సన్ రమ్మంటారు. ఢిల్లీ సీనియర్ మేనేజర్ తో ఇంటర్వ్యూ ఉంది. దానికోసం 11th ఉంది థర్స్డే. సో ఇప్పుడు ఫ్లైట్ ఈ రోజు చీప్ ఉన్నాయని ఈ రోజు పోతున్నా. అక్కడ రిలేటివ్స్ ఉన్నారు, వారింటికి పోతా. ఓకే, సో ఈ రోజు మండే, ఈ రోజు వెళ్ళిపోయి 2 days టైం ఉంటుంది నీకు. ట్యూస్డే వెనస్డే 2 రోజులు ప్రిపేర్ అయితే ఇంకా థర్స్డే రోజు డైరెక్ట్ ఇంటర్వ్యూ. క్రేజీ బ్రో. ఆల్రెడీ నువ్వు చేస్తున్న జాబ్కి ఏమైంది భాయ్ మరి? అది పీకేసారు కదా అప్పుడు మన లే ఆఫ్స్. వాల్మార్ట్ ఇంకా మా వెండర్ కి ఏదో ఇష్యూస్ ఉండే, వాళ్ళ VPN ఇక్కడ మా వెండర్ ఏదో అయింది. సో ఇన్ దట్ అందరు ఇష్యూ వెండర్ ని కట్ చేసింది వాల్మార్ట్. సో క్లోజ్ టు 1000 or 1200 మెంబర్స్ ఉండే వెండర్ కింద, అందరిది పోయింది. మాస్ లే ఆఫ్ అప్పుడు ఒకసారి అయిందిగా. సో ఇది ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ముందు జరిగిన కథ ఏంటి అంటే ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. వాల్మార్ట్ తో పనిచేసే ఒక వెండర్ ఉండే. అక్కడ వెండర్ కి ఇంకా వాల్మార్ట్ లో ఎవరో సీనియర్ మేనేజ్మెంట్ వరకు ఇల్లీగల్ దందా ఏదో నడిచిందంట. అది బయటకు వచ్చిన తర్వాత ఆ వెండర్ కింద ఎంత మంది అయితే ఎంప్లాయీస్ ఉండేనో మొత్తం దగ్గర ఒక 1000-1200 మంది అందరిని ఒకటిసారి మాస్ లే ఆఫ్ చేసేసారు. అన్ఫార్చునేట్లీ మనీష్ గారు అప్పుడు వాల్మార్ట్ కే పనిచేస్తుండే. ఆ లే ఆఫ్ లో మనోడు కూడా బాధితుడు అయిపోయాడు. మనోడిది జాబ్ కాలిఫోర్నియాలో ఉంటుండే. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటి అంటే కాలిఫోర్నియాలో ఒక ఈవెంట్ అవుతుందని చెప్పి నేను కూడా అప్పుడే పోయినుండే. ఎగ్జాక్ట్ నేను దిగిన రోజే మనోడు జాబ్ పోయింది. అప్పట్లో దరిద్రం అలా ఉండేది. ఓకే, సో ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్ అయింది December 2023. ఓకే, క్రేజీ. సో అప్పటి నుంచి జాబ్ చేస్తుండే బానే ఉంది. ఇది జాబ్ పోయి ఒక 4 months అయిందా? 3.5 months అవుతుంది. సో ప్రస్తుతానికి వాట్ ఆర్ యూ డూయింగ్? డేస్ ఎట్లా వాడుకుంటున్నావు? మన అన్ఎంప్లాయ్మెంట్ డేస్ బకెట్ ఉంటుంది కదా, ఏం చేస్తున్నావు? వాట్స్ హ్యాపెనింగ్? మనకి ఇనిషియల్ ఓపీటీ స్టెమ్ కలిపి 90+60 150 డేస్ ఉంటాయి కదా. అవును. సో ఇప్పుడైతే ఏం చేస్తలేదు, అట్లనే అవుతుంది. అది హోప్ఫుల్లీ ఇంకో 1-2 months లో జాబ్ వస్తే సెట్ అవుతుంది. లేదంటే సో ప్రస్తుతానికి అయితే అన్ఎంప్లాయ్మెంట్ డేస్ వాడుకుంటున్నాం అంతే కదా. ఓకే, ఆల్రైట్ బ్రో, లెట్స్ గో టు నార్త్ కేరళైనా అండ్ రాక్ దిస్ ఇంటర్వ్యూ. లెట్స్ గో. A few moments later. We are here. Cool bro. Bye. All the best. Bye. Ichbari. సో సేమ్ మన కారే హోండా సివిక్ ఉంది వాడి దగ్గర. ఇట్ ఈస్ లుకింగ్ నైస్. వాడు వెనకాల మంచిగా స్పాయిలర్ పెట్టిండు. ఇట్ లుక్స్ అమేజింగ్. మేబీ మొత్తం మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత అట్లాంటిది ఏదైనా పెడదాం అనుకుంటున్నా. చూద్దాం. మేబీ ఒక $600-700 అవుతుండొచ్చు. బట్ దిస్ లుక్స్ అమేజింగ్. దిస్ ఇస్ నైస్. One hour later. Well, మనీష్ గారిని డ్రాప్ చేసినాం, ఇంటికి వచ్చేసినాం. ఇట్స్ అబౌట్ 6:30 రైట్ నౌ అండ్ ఐ హావ్ అ వీడియో టు రికార్డ్ రైట్ నౌ. ఈ రోజు వీడియో రికార్డింగ్ తో పాటు ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయినా. లెట్స్ స్టార్ట్ విత్ ద వర్క్. Meanwhile, back in the lowlands. వీడియో రికార్డ్ చేయడం అయిపోయింది అండ్ నేను పిచ్చోడ్ లానే ఉన్నా, నాకు తెలుసు. నిజంగా ఇప్పుడే పిచ్చి పట్టింది. వెల్, ఫర్ స్టార్టర్స్ ఇట్స్ 8 PM రైట్ నౌ. ఇప్పటిదాకా కూర్చొని దగ్గర 1 hour వీడియో రికార్డ్ చేసిన. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న కెమెరాలోనే వీడియో రికార్డ్ చేసిన అయిపోయింది. ఆ ఫుటేజ్ ని మెమరీ కార్డ్ లేసి ల్యాప్టాప్ కి ట్రాన్స్ఫర్ పెట్టిన. గెస్ వాట్, మెమరీ కార్డ్ కరప్ట్ అయిపోయింది. ఫుటేజ్ మొత్తం గాన్. గంట సేపు కూర్చొని రికార్డ్ చేసింది అంతా గాన్. ఇచ్చిలేస్తుంది. ఇప్పుడు బాధపడుకుంటా కూర్చోడానికి టైం లేదు. వెల్, ఇట్స్ టైమ్ టు రికార్డ్ అగైన్. వెల్, ఇట్స్ 11:20 రైట్ నౌ. ఫుటేజ్ పోయి నుండే మళ్ళీ కూర్చొని గంట సేపు రికార్డ్ చేసుకోవడానికి చూసిన. I was able to do some part of it.
అండ్ అది అయిపోగొట్టుకొని బుర్రంతా నాకు పిచ్చి పిచ్చిగా పేలిపోతుంది. ఎందుకంటే యూనివర్స్ ఈ రోజు ఆడుకుందామని ఫిక్స్ అయింది. మనం అన్ని పనులు వదిలేసి ఒక్క పనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, అదే ఇట్లా అయింది. నిన్ననేమో డైరెక్ట్ డేనే స్కిప్ చేసినాం, ఈ రోజేమో మనం చేద్దాం అనుకున్న ఒక్క పని ఇట్లా బ్రేక్ అయింది. సో లుక్స్ లైక్ టుడే ఇస్ నాట్ అ గ్రేట్ డే ఫర్ అస్. ఇష్టం వచ్చినట్టు పోతుంది. బట్ ఎనీవేస్ కొంచెం అన్న పీస్ ఆఫ్ మైండ్ కోసం మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టి లైట్ గా మసాజ్ చేసి పోయి హాట్ వాటర్ తోని తలస్నానం చేసిన. ఫీలింగ్ a little bit relaxed right now, and again it's almost about 11:30. I need to go sleep because there is a lot of stuff that I have to complete tomorrow. I don't know how and when I'm going to do it yet. చేయాల్సిందైతే మస్తు పని ఉంది, చూద్దాం రేపు సెట్ చేద్దాం. అండ్ విత్ దట్ I want to wrap up today and go to sleep. అండ్ మనం రేపు కలుద్దాం. ప్రపంచం ఎంత ఆగం పెట్టడానికి చూసినా మనం ఇచ్చేవాడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.